ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కమల అనగాని గారు ఉన్నారు. సో డాక్టర్ గారు చాలా సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ ఒకసారి స్టేజ్ పైకి వస్తారా ప్లీజ్? what do we say, certificate for your degree. సో డాక్టర్గా మనము ఎంత కంపాషనేట్, ఎంత కష్టపడి చదివిన తర్వాత కూడా ఆ ప్రేమ అన్నది ఆ సబ్జెక్ట్ మీద లేకపోతే మనం ఏమీ చేయలేము. హార్డ్ వర్క్ చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. మళ్ళీ యూనో పేషెంట్ అంటే కంపాషన్ ఉండాలి, పేషెంట్ అంటే చాలా కేర్ ఉండాలి. మనం మొదట్లో స్టార్ట్ చేసేసి పేషెంట్ని ఏదైనా జాగ్రత్తగా చూసుకోవడం, మధ్యలో వదిలేయకూడదు. బట్ డాక్టర్గా వైట్ కోట్ వేసుకునే అదృష్టం అందరికీ దొరకదు. మీకు అందరికీ కనుక ఆ ఛాన్స్ వస్తే మాత్రం అందిపుచ్చుకోండి. అది చాలా 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 ప్రౌడ్ మూమెంట్. ఆ వైట్ కోట్ వేసుకోవడము, ఆ అడ్రినలిన్ రష్ వెన్ యూ సీ ద పేషెంట్స్. ఎస్పెషలీ కోవిడ్లో మాకు బాగా తెలిసింది వాట్ డాక్టర్స్ ఆర్. కోవిడ్లో మేము చేసిన సేవలు అంటే మాకు ఎంతమందిని రక్షించాము, ఎంతమందిని చూసుకున్నాము అంటే యూనో వెన్ ద హోల్ వరల్డ్ వాజ్ హెల్ప్లెస్, we were there, we were working all days, we never took rest. సో కోవిడ్ అప్పుడు మాకు డాక్టర్స్గా ఇంకా ఎక్కువ తెలిసింది మేమేం చేయగలము సొసైటీకి, యూనో ఎంతమందిని రక్షించగలము, ఎంతమంది ప్రాణాలు పోయగలము యూనో. అండ్ మన డాక్టర్స్ ఒక్కళ్ళకే ఆ శక్తి ఉంది ఒక ప్రాణం పోయడానికి. సో మీకు అందరికీ ఆ ఛాన్స్ వస్తుంది, ప్లీజ్ తీసుకోండి. మీ ఫ్యామిలీస్కి, కంట్రీకి మీరు ఒక ఏమంటాము ఒక ప్రౌడ్ మూమెంట్ ఇస్తారు వైట్ కోట్ వేసుకుని డాక్టర్స్ అయితే మాత్రం. Here in India first time, and I am opening my India, and I am opening the world of our students here in India. And what can I say is that India is amazing. It is rich to the colors. Yeah, India is surprising. India is surprised me with its very tasty food and hospitality. And another thing, it's India is heart touching. I met a lot of young people and their parents here. And what I can see is that these young people who are willing to become doctors in the future, they are really supported by their respected parents. Their parents really care about all the things about their children, starting from their educational process and finishing with their food and security. And I'm happy to represent University of South Asia, which is answering to all these questions positively 100%. University of South Asia is located in Kyrgyz Republic. It is in Central Asia. It is university which is built to answer to your all కన్సల్టెంట్స్ కి అలాగే మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంబీబీఎస్ అనేది మేడం చెప్పినట్టు ఉన్న అన్ని ప్రొఫెషన్స్లో మనిషికి ప్రాణం పోయడం అనేది అంతకంటే బిగ్గెస్ట్ థింగ్ ఇంకేం లేదు. సో అలాంటి ఆపర్చునిటీ ఇండియాలో ఉన్న కాంపిటీషన్ కారణంగా అందరికీ రాలేకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో మినిమం 1 crore అనేది స్పెండ్ చేయకపోతే కేటగిరీ సిలో వాళ్ళు పేమెంట్ చేయాలంటే అంతవరకు రీచ్ అవ్వని పిల్లలు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. సో మినిమం ఫీజులో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళతో ఈక్వల్గా కూడా వాళ్ళు పోటీ పడుతూ రేపు పీజీ క్రాక్ చేయడానికి కానీ, సో ఇక్కడ హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి కానీ వాళ్ళకి మేము న్యూవేవ్ కన్సల్టెన్సీ తరపున మా తరపు నుంచి మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి స్టూడెంట్కి A to Z గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది ఫస్ట్ నుంచి అంటిల్ ద గ్రాడ్యుయేట్ అనమాట. సో మా వైపు నుంచి ఇండియా నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ క్లాసెస్ పెట్టించడం కానీ, సో ప్రతిదీ కూడా ఇండియన్ వాతావరణం అక్కడ ఉండేటట్టుగా మేము ట్రై చేస్తాము. సో ఆ విధంగా పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆ సపోర్ట్ అనేది మా వైపు నుంచి ఉంటుంది ఖచ్చితంగా. సో అదేవిధంగా హాస్టల్స్ వచ్చేసరికి కూడా మన ఓన్ హాస్టల్స్ అనేవి అదర్ కంట్రీ అయినప్పటికీ మన ఫుడ్ అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ వాళ్ళకి స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ తక్కువ బడ్జెట్లోనే వాళ్ళు మెడిసిన్ కంప్లీట్ చేయించేసి మళ్ళీ ఇండియా తీసుకురావడం అనేది మా టార్గెట్. 5-6 years నుంచి ఆల్మోస్ట్ మేము పంపిస్తూనే ఉన్నాము. చాలామంది వచ్చి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ విధంగా మనం
న్యూ వేవ్ కన్సల్టెన్సీ నుంచి మేము స్టూడెంట్స్కి ఇచ్చే సపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్కి కూడా మేము ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్కి 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎందుకు ఇంత దూరం వచ్చాము అనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని డే 1 నుంచి కూడా వాళ్ళు కష్టపడి చదివితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి ఇండియాకి తిరిగి వస్తారనమాట. అది సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అవకాశం ఉందో మినిమం ఫీజులో కంప్లీట్ చేసుకోగల అవకాశం ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి తిరిగి వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. Learn everything from first day, because every chapter you learn in your first years will help a patient later. మీరు ఇప్పుడు ఫౌండేషన్ ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు హార్డ్ వర్క్ చేసి చదువుకుంటే నెక్స్ట్ ఏ ఒక్క పేషెంట్కి అది పనిచేసినా అది హ్యాపీ. ఇంకొక సీక్రెట్ ఏంటంటే మీరు ఎవరైనా సరే పేషెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు అని మీరు అడగరు. ఎంబీబీఎస్ అయ్యిందా, మాస్టర్స్ డిగ్రీ ఉందా, మీరు మంచి డాక్టర్ అవునా కాదా అని చూసి వెళ్తారు తప్పించి. సో ఆ కిర్గిస్థాన్లో చదువుకుని అన్నంత మాత్రాన మీరు నెగిటివ్గా అనుకోవద్దు. ఎంబీబీఎస్ అక్కడ చదువుకుని మీరు హార్ట్ అండ్ సోల్ పెట్టి మంచిగా 5 ఏళ్ళలో 6 ఏళ్లలో కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చేసి మీరు పీజీ చేసుకుని మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ బి వెరీ గుడ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్. గో హెడ్ అండ్ జాయిన్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. చాలా మందికి అనుకుంటారు తక్కువ ఫీజుతో చదువుకుంటే ఏంటి ఏదన్నా డిగ్రీ తక్కువ అయిపోయిందా లేదా అలాంటి డౌట్స్ ఉంటుంది. అలాంటిది చాలా బాగా క్లారిఫై చేశారు మీరు ఈరోజు. సో ఎవరైనా సరే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చదివారా అని మాత్రమే అడుగుతారు, ఎక్కడ చదువుకున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఏముండదు. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటైనా సరే సేవ చేయాలనే ఇంటెన్షన్తో చేస్తే సో ఏదైనా సక్సెస్ అవుతుంది. సో ఇంకా ఏమన్నా పేరెంట్స్కి ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ డాక్టర్ సునీల్ గారు. సో మీరు కూడా ఫ్యూ వర్డ్స్ చెప్తే బాగుంటుంది. She is very kind-hearted, very supportive for student. As a student council manager, I've been experienced like this. And that when it comes to the discipline and academics, she is very strict. That is what exactly I know. And thank you, ma'am. Thank you. Welcome to India. And my director, my chairman Ganesh Garu, he is also a youngster and very friendly. Students కోసం ఏమేం ఇవ్వాలి ఆయన ఆల్రెడీ బయట చదువుకున్నారు, బయట గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ తెలుసు. అకాడమికల్గా ఉండాల్సినటువంటి ఎలాంటి కరికులం ఉండాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తీసుకున్నటువంటి స్టెప్పు ఆయన అంటే మన ఆయన టీం మొత్తం అందరూ డాక్టర్సే ఉంటారు. సో అది మేము చాలా హ్యాపీ. అండ్ ఫైనలీ మ్యామ్ కమలా మేడం గారు, యూఆర్ చాలా ఇన్స్పిరేషన్ మ్యామ్. మీరు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలామందికి మాకు అనిపిస్తుంటుంది ఒక డాక్టర్ అవ్వాలని. సో ఇట్లా మీలాంటి వాళ్ళని చూసి చాలామంది డాక్టర్స్ అవుతారు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. పీజీ కూడా బయట కంట్రీస్లోనే చేసుకొని బయటే సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పీజీ కనుక వాళ్ళు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో చేసుకుంటే అది ఆ డిగ్రీ మళ్ళీ ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఎండి చేస్తేనే అవుతుంది. ఎండి చేస్తేనే నీట్ క్వాలిఫై అవ్వని వాళ్ళ వరకు. నీట్ మినిమం క్వాలిఫై వెళ్తే మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే, క్లినికల్ ఎక్స్పోజర్స్ ఎట్లా ఉంటాయి రీసెర్చ్ కోసం? Years plus 1 year of internship. ఓకే. And parents, please don't worry about their FMGE exam, because starting from the 2nd year, it is 4th semester, our students will have annually prep courses. We will especially invite professors and instructors from India to our university who will prepare them to this very important exam in their life in the future. ఓకే. It's a very interesting question, because our graduates, if they are confident and they are also willing, they can even stay in our countries of Central Asia like Kazakhstan, Uzbekistan or Russia, and of course in Kyrgyz Republic. We call it Kyrgyzstan, yeah, but it's officially it's Kyrgyz Republic. Stay and work. And they don't really need any FMG exam, because diplomas they get from our university is enough and gives them opportunity go and work in any clinic, may it governmental clinic or may it private clinic. ఓకే,
Thank you, ma'am. First of all, our university in UK is unique because, as I say in the beginning of my speech, that it is designed especially for studies, for peaceful study, for peaceful environment, so they can concentrate. Everything is inside, in one territory. We have very great hostel. We have very modern, up-to-date technology, with up-to-date technologies college. With, for example, our pride is simulation center, huge simulation center. This is our students, even from the first days at the university, from the first semester, they can start experiencing how does it work before touching patients. What else? Our libraries, our faculties invited from India and from other international countries, also our pride and our exclusiveness. ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్, ఫ్యాకల్టీ కానివ్వండి అదంతా? సో మీరు మీ యూనివర్సిటీ గురించి చెప్పాలి అని అనుకుంటే, ఇందులో వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చెప్తారు స్టూడెంట్స్కి? మీరు అడిగినట్టు మేడం, ఫుడ్ వచ్చేసి స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఫుడ్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడే వాళ్ళు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఫుడ్కి ఏంటంటే డెడికేటెడ్గా ఇండియా నుంచే మన ఆంధ్ర తెలంగాణ నుంచే చెఫ్స్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో 3 పూట్ల కూడా వాళ్ళకి మన ఆంధ్ర ఫుడ్, తెలుగు ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది. అదొకటి స్టూడెంట్స్కి బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎప్పుడైతే ఆ ఫుడ్ అనేది వాళ్ళకి 3 పూట్ల పర్ఫెక్ట్గా మన ఆంధ్ర టేస్ట్లో వెళ్తుందో, సో ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. దెన్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ యాజ్ వెల్. సో ఏమవుతుందంటే ఇంకా టీచింగ్ పరంగా వచ్చేసరికి కూడా మనం స్పెషల్గా ఈ ఇయర్ నుంచి మేము చేస్తుంది ఏంటంటే, డైలీ వాళ్ళకి మార్నింగ్ ఏదైతే క్లాసెస్ జరుగుతాయో, ఇది నాకు తెలిసి ఇండియాలో అబ్రాడ్లో ఎక్కడా జరగట్లేదు. ఈవినింగ్ ఎక్స్ట్రాగా స్టడీ అవర్స్ అని చెప్పేసి, ఎందుకంటే అందరూ హాస్టలర్సే కాబట్టి ఇండియాలో ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. క్లాస్ అయిన తర్వాత కొంతమంది హాస్టలర్స్ ఉంటారు, డే స్కాలర్స్ ఉంటారు. అక్కడ ఎక్స్క్లూజివ్గా అందరూ హాస్టలర్సే అవ్వటం వల్ల ఈవినింగ్ 5కి యూనివర్సిటీ క్లోజ్ అయిన తర్వాత ఒక 1.5 అవర్ ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏంటంటే ఇండియా నుంచి ఒక డాక్టర్ని మేము తీసుకొని వెళ్ళి ఆ రోజు జరిగిన క్లాసెస్ వరకు, వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ బ్రీఫ్గా స్టూడెంట్స్కి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. వాళ్ళు మేబీ వాళ్ళకి క్లాస్లో జరిగేటప్పుడు అర్థం కాకపోయినా, వాళ్ళు డౌట్స్ అడగడానికి భయపడినా లేదా డౌట్స్ అడగలేకపోయినా, అది మళ్ళీ ఈవినింగ్ జరిగే స్టడీ అవర్లో వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మన యూనివర్సిటీ నుంచి మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్ డౌట్ అడగడానికి హెసిటేట్ చేయొచ్చు, లేదా ఏదన్నా పాయింట్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అట్లాంటిది మళ్ళీ ఈవినింగ్ జరిగే 1.5 అవర్ స్టడీ అవర్లో వాళ్ళు దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. హాయ్ సార్, దిస్ ఈజ్ సయ్యద్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళి చదివినా చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది మీరు కేవలం 16 లక్షల్లో ఎంబీబీఎస్ అసలు అవుతుందంటారా? అదే సార్, యాక్చువల్గా ఏంటంటే ఒక్క ఇండియాలో మాత్రమే మనకి ఎంబీబీఎస్కి అంత డిమాండ్ అనేది ఉంది. అది ఆంధ్ర తెలంగాణలో. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రాలో 1 crore మినిమం కూడా లేనిది సీట్ దొరకదు. మోర్ దాన్ 1 crore. తెలంగాణలో అయితే 1.3, 1.4 ఉంది. అదే మనం కేరళ లేదా యూపీ, ఢిల్లీ వైపు వెళ్తే 60-70కి వస్తుంది. అలానే మనం వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఫీజు అనేది తగ్గుతుంది. లైక్ బీటెక్ లానే. ఇప్పుడు బీటెక్ మనం ఎక్కడ చేసినా కూడా 20 lakhs మించి లేదు. ఎంత మంచి యూనివర్సిటీ అయినా 20 lakhs ఉండదు. మినిమం 10,000 నుంచి కూడా ఉన్నాయి. సో అట్లా మన ఇండియాలో డాక్టర్కు ఉన్న డిమాండ్, సీట్స్ అవైలబిలిటీ తక్కువ అనేది ఎప్పుడైతే ఉందో దానివల్ల బడ్జెట్ ఇక్కడ పెరుగుతుంది తప్పితే, బయట కంట్రీస్లో డాక్టర్ అంటే మెడికల్ కోర్స్ అనేది వాళ్ళకి లైక్ నార్మల్ డిగ్రీ అనమాట. అంటే మిగతా ఇంజనీరింగ్ కోర్సెస్ ఎలానో వాళ్ళకి మెడిసిన్ కోర్స్ కూడా అంతే. సో దానివల్ల డిమాండ్ అనేది తక్కువ. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ఇదే డిమాండ్ ఉంటే అఫ్కోర్స్ మనకు 16 లక్షలు అవ్వదు. అక్కడ కూడా మనం కూడా అక్కడ ఇంకో 1 crore పెట్టి చదువుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇక్కడ 1 crore బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియా నుంచి 22 lakh ప్లస్ రాశారు మొన్న నీట్ ఎగ్జామ్, కానీ అవైలబిలిటీలో ఉన్న సీట్స్ 1 lakh కూడా లేవు. అంటే హార్డ్లీ ప్రతి 22 ఆస్పిరెంట్స్లో ఒక్కరు మాత్రమే ఎంబీబీఎస్ చేయగలుగుతున్నారు. అంటే దానికి అర్థం మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు, ఆ స్కోర్ తెచ్చుకోలేక మేబీ రిజర్వేషన్ కారణంగా అవ్వచ్చు, లేదా ఇంకో రీజన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ ఇష్యూస్తో వెనకబడిన వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ అనమాట, అంతే. ఇంకోటి ఏంటంటే ఈ కజకిస్తాన్లో చదవడానికి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ కజకిస్తాన్ లాంగ్వేజ్ ఉంటుంది, లేదంటే రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి వాళ్ళకి అర్థం కాకపోతే మీరు ఏమైనా ట్రాన్స్లేట్ చేస్తారా అక్కడ? అదే సార్, ఇప్పుడు టీచింగ్ పరంగా వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది టీచింగ్ వరకు వచ్చేసి. అందుకని ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా మన ఇండియా నుంచి డెడికేటెడ్గా ఒక డాక్టర్ని అక్కడే పెడుతున్నాం. సో 24 hours ఆయన అక్కడే ఉంటారు. సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా,
ఇప్పుడు క్లాస్లో చెప్పింది ఏదన్నా వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు లేదా ఒక టాపిక్ అర్థం అవ్వలేదు, మళ్ళీ ఆయన పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. యా, దిస్ ఈజ్ నరేష్. చాలా మందికి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత అంటే జాబ్ గ్యారంటీ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, సో దానికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? అంటే మీ కంపెనీ అంటే మన సేమ్ అక్కడ నుంచే మనకు వస్తుంది అంటారా, లేదంటే మీరు బయటికి వెళ్ళి చూసుకోండి అలాంటివి ఏమైనా వస్తున్నాయి? లేదు మేడం, ఇందాక మేడం చెప్పినట్టు ఎంబీబీఎస్ ఎక్కడ చేస్తున్నాం అనేది ఎవరు చూడరండి. మీరు ఇప్పటికి ఎందుకంటే మీ లైఫ్లో మీరు 10-15 డాక్టర్స్ అయినా విజిట్ చేసి ఉంటారు ఏదో ఒక రీజన్తో. మనకి ఎవరు ఎప్పుడు కూడా ఈ డాక్టర్ ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారనేది ఎవరికీ తెలియదు. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఎలా ఉంది అది మాత్రమే చూస్తారు తప్పితే మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే మనల్ని ఎవరు హైర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని ఎవరు హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూర్చున్నా కూడా వస్తారు పేషెంట్స్ మన దగ్గరికి. సో సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మేడం చెప్పినట్టు మనము ఎక్కడ చదివాము ఏంటి అనేది ఎవరు చూడరు. సబ్జెక్ట్ మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామో మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు చాలామంది కొంతమంది ఆ 16 లక్షల బడ్జెట్ కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో 16 లక్షలు అనేది కూడా చిన్న అమౌంట్ ఏం కాదు చూసుకుంటే, ఎందుకంటే 16 లక్షలు అనేది ఓన్లీ ఫీజు. అది మళ్ళీ వాళ్ళకి హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలిపి అరౌండ్ 25 to 26 lakhs అవుతుంది. ఆ బడ్జెట్ కూడా పెట్టుకోలేని వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా లేదు కదా. సో ఈ అవకాశం ఉండే వాళ్ళు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది మినిమం అంతవరకు మేము వెళ్ళగలుగుతాం, రీచ్ అవ్వగలుగుతాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెటర్ ఆప్షన్. ఇలాగే ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన అనగాని కమలాదేవి మేడం గారు, అలానే యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దాన్ని ఏంటంటే డైరెక్ట్గా పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి డైరెక్ట్గా డీన్తో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ మనం కల్పించడానికి దీన్ని కిర్గిస్తాన్ నుంచి ఇక్కడి వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. Young people who wants to do their MBBS abroad in our country, to our university, I assure you that you will have 100% quality and great education in Kyrgyzstan. Seats are very limited, so please don't lose your opportunity. Grab it right now. Their university and admission. డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ద మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ అండి, ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ అడ్మైర్డ్. అండ్ మనము కష్టపడి బేసిక్ ఫౌండేషన్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే తర్వాత పేషెంట్స్కి సేవ చేయడానికి కావచ్చు, యూనో మనం గ్రో అవ్వడానికి కావచ్చు, మనం ఒక నేషన్కి ఒక ప్రైడ్ అవ్వచ్చు. ఒక వైట్ కోట్ వేసుకుని దాన్ని యూనో ప్రాక్టీస్ చేసుకుంటూ సేవ చేసుకుంటూ మనము హెల్ప్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేయొచ్చండి. డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ఇంకా దేనితోటిను పోల్చలేమండి. కోవిడ్లో మేము చూసాము ఎంత మందికి లైఫ్ సేవ్ చేశాము, ఎంతమందికి అంటే ఎవ్వరు దగ్గరికి రాని పేషెంట్స్కి కూడా మేము రికవర్ చేశాము. సో డాక్టర్ అన్నది రెస్పెక్ట్ ఒకటే కాదండి, మోస్ట్ రివార్డెడ్ ఆల్సో. సో ఎక్కడ మెడిసిన్ చేసినా హోల్ హార్టెడ్గా మెడిసిన్ చేసి చదువుకొని ఇక్కడికి వచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసుకొని ఒక్క లైఫ్ సేవ్ చేసినా చాలండి. ద హ్యాపీనెస్ ఇట్ గివ్స్ యూ వెన్ యూ సర్వ్ పేషెంట్స్, వెన్ యూ సర్వ్ సిక్ పేషెంట్స్ is, and when they recover and they come and thank you is not compared to any happiness. సో సక్సెస్ అనేది ఎలాగో వచ్చేస్తుంది లైఫ్లో. స్టూడెంట్స్ మీరందరూ కష్టపడి చదవండి, బేసిక్ ఫౌండేషన్ బాగా చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది మీ లైఫ్లో వచ్చేస్తుందండి. గుడ్ లక్ టు యూ.